ఏబీ వెంకటేశ్వరరావు నికార్సైన ఇండియన్ పోలీస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ డీజీపీ స్థాయి అధికారి. ఏబీ వెంకటేశ్వరరావు గారి పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిపోతాడు, భయపడి చచ్చిపోతాడు. ఆఖరికి ఏబీ వెంకటేశ్వరరావు గారి పేరు కూడా కల్లో కూడా తలుచుకునేంత భయం జగన్మోహన్ రెడ్డికి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిగా ఏబీ వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశాడు. ఏబీ వెంకటేశ్వరరావు గారిని 2 సార్లు సస్పెండ్ చేసిన 2 సార్లు కూడా న్యాయ పోరాటం చేసి జగన్ రెడ్డికి చంపపెట్టు లాంటి సమాధానం చెప్పి ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నాడు వెనక్కి. ఆఖరికి ఆయన రిటైర్మెంట్ అయ్యే రోజు కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆయన పోస్టింగ్లో ఉండి ఆయన రిటైర్ అయ్యారు అంటే ఒక నికార్సైన నిజాయితీ గల పోలీస్ అధికారికి ఏ రేంజ్లో న్యాయం జరుగుతుంది. ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాది ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని వేధించే ప్రయత్నం చేస్తే నిజాయితీ ఎటువైపు నిలబడుతుంది అని నిదర్శనమే ఏబీ వెంకటేశ్వరరావు గారి రిటైర్మెంటు. ఆయన రిటైర్మెంట్ అయ్యే రోజు పోస్టింగ్ రావటం అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయ ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తాడు, రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను ఏ రకంగా భ్రష్టు పట్టిస్తాడు అంటానికి ఏబీ వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ ఒక నిదర్శనం. ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి, అదేవిధంగా ఆ పోలీస్ అధికారి పదవిలో ఉంటే జగన్ రెడ్డి బొక్కలని భయపెడతానని భయపడి జగన్మోహన్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేశారు అంటే ఏబీ వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రేంజ్లో భయపెట్టారో ప్రతి ఒక్క పోలీస్ అధికారి ఆలోచన చేయాలి. నీతి నిజాయితీ గల పోలీస్ అధికారి యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తే ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయ ఉగ్రవాదులు భయపడాల్సిందే. అది జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు, అది రుజువైంది.